హరీష్ శంకర్ ఏ క్షణాన ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడో కానీ ముందు కథ మారింది, తర్వాత టైటిల్ మారింది, కానీ ప్రోగ్రెస్ లో మాత్రం మార్పు లేదు. రూమర్స్ కి బ్రేక్ పడట్లేదు. హరీష్ శంకర్ ఎంత కన్విన్స్ చేసినా గుసగుసలు ఆగట్లేదు. ఎందుకు? జస్ట్ వాచ్ ఇట్. హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా ఆగిపోయింది. హరీష్ కూడా రవితేజ అండ్ కోతో సినిమాలు ప్లాన్ చేసుకున్నాడంటూ ప్రచారం పెరిగింది. వెంటనే సీన్లోకొచ్చిన హరీష్ అలాంటిదేం లేదు, అవన్నీ రూమర్స్ అన్నాడు. కానీ ఆ గుసగుసల గోలే పెరుగుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ పవన్ కాంబినేషన్ అంటే సెన్సేషన్ అనుకున్నారు. ఇది కూడా తేరీ రీమేక్ కాబట్టి సేఫ్ గేమ్ ఆడుతున్నారన్నారు. అంతా ఓకే, కానీ భవదీయుడు భగత్ సింగ్ ఆగిపోవటం, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ గా టైటిలే కాదు కథ కూడా మారటంతో అప్పుడు హరీష్ మీద కామెంట్లు పెరిగాయి. ఇప్పుడు అసలు ప్రాజెక్టే ఆగిందన్న రూమర్స్ జోరు ఫిల్మ్ టీమ్ ని ఇరిటేట్ చేస్తోంది. పవన్ ఓజీ కోసం డేట్లు ఇచ్చినట్టు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డేట్లు ఇవ్వలేకపోతున్నాడు. కారణం రాజకీయ ప్రయాణం. ఏదేమైనా ఈ కారణం వల్లే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పెద్దగా ప్రోగ్రెస్ లేదనే కామెంట్లు పెరిగాయి. ఇక హరీష్ కూడా ఈ ఖాళీ టైంలో రవితేజ అండ్ కో కోసం కథలు రెడీ చేసుకున్నాడన్న వార్తల్లో నిజాలెలా ఉన్నా ఉస్తాద్ ఆగిపోలేదనే మాట హరీష్ శంకర్ పదే పదే పోస్టులతో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తోంది. పవన్ తో క్రిష్ తీస్తున్న హరిహర వీరమల్లు ఎప్పుడో బ్రేక్ డౌన్ అయింది. కానీ అదన్నా కనీసం 50% పూర్తయింది. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం కనీసం 50% కూడా పూర్తి కాలేదు. అందుకే హరీష్ శంకర్ తన ప్రాజెక్టు గురించి ఎంత క్లారిటీ ఇచ్చినా బయట పెరిగే గుసగుసలు పెరుగుతూనే ఉన్నాయి. పవన్ ప్రెజెంట్ ఓజీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. తర్వాత ఏపీ ఎలక్షన్స్ అంటే ఈ నెల నుంచి మార్చ్ ఎండ్ వరకు ఆల్మోస్ట్ 5-6 నెలలు రాజకీయాలతోనే పవన్ కి సరిపోతుంది. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఓజీకే డేట్లు ఇచ్చే పరిస్థితి ఉందని తెలుస్తోంది. అలా చూస్తే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అప్పుడప్పుడు 1-6 రోజులు తెరకెక్కిన 5-6 నెలల వరకు ఈ మూవీస్ అందరి కష్టమని అంటున్నారు.